హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబర్ 9వ తారీఖు సోమవారం. సో మొత్తం మీద మార్కెట్స్ కొద్దిగా నెగిటివ్లు అయితే క్లోజ్ అయినాయి. ముందుగా అడ్వాన్స్ డిక్లైన్ చేయటం ఏ విధంగా ఉందనేది ఒకసారి చూద్దాం. నిఫ్టీ 500 అనేది తీసుకున్నట్టే మార్నింగ్ నుంచి కూడా చూడండి, కొన్ని ఏమో గ్రీన్లో ఉంటున్నాయి, కొన్ని రెడ్లో ఉంటున్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం చూస్తే ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. 258 కంపెనీలు బులిష్లో క్లోజ్ అవగా 240 ఎక్కువ కంపెనీలు ఏంటంటే బేరిష్గా క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒక సైడ్ వేస్ యాక్టివిటీ క్లియర్గా అడ్వాన్స్ డిక్లైన్ చార్ట్ అనేది పరిశీలిస్తే తెలుస్తుంది. సో ఇండివిజువల్ స్టాక్స్ అనేది మనం తీసుకున్నట్లయితే మ్యాప్ మై ఇండియా షేర్ ఈరోజు 16% అనేది పెరగడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇంతకుముందు స్టాక్ బాగుంది, బట్ కపుల్ ఆఫ్ వీక్స్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టు ఈ స్టాక్ అనేది అండర్ ప్రెషర్లోకి వెళ్ళడం జరిగింది. దానికి కానీ కారణాలు ఏంటి అంటే, ఒకటి వచ్చేసరికి వీళ్ళు బిజినెస్ టు కస్టమర్ ఏదైతే బిజినెస్ ఉందో దాన్ని తీసేసి డైరెక్ట్గా B2B బిజినెస్గా కన్వర్ట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేశారు. అంటే ఫ్రెండ్స్, వీళ్ళ సర్వీసెస్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రజెంట్ డైరెక్ట్గా కస్టమర్స్కి ఇవ్వడం, కస్టమర్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వీళ్ళ సర్వీసెస్ని, దానికి తగ్గ ఫీజు అనేది చెల్లించడం జరుగుతుంది. వీళ్ళు అలా కాకుండా ఏంటంటే ఒక థర్డ్ పార్టీకి ఇచ్చేద్దాం, వాళ్ళు చూసుకుంటారు కస్టమర్స్ రిలేషన్ అనేది అట్లా ఆలోచించడం జరిగింది. అది అందరికీ నచ్చలేదన్నమాట. ఎందుకంటే మంచి బిజినెస్ వస్తుంది, ప్రాఫిట్స్ కూడా జనరేట్ చేయగలుగుతుంది, అలా నచ్చలేదు B2Bకి వెళ్ళటం. సెకండ్ది వచ్చేసరికి CEO కొడుకు ఒక కంపెనీ పెట్టడం అనేది జరిగింది. అయితే వీళ్ళు ఏం చేశారంటే దాంట్లో కూడా స్టేక్ అనేది బై చేయాలి, ఫస్ట్ డిబెంచర్స్ తీసుకొని. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాంట్లో పార్ట్నర్షిప్ కోసం ప్రయత్నించడం, వర్త్ ఆఫ్ ఏంటంటే 35 crores అనమాట. అలా ప్లాన్ చేశారు. అయితే ఇది కూడా ఏంటంటే రిస్కీ బిజినెస్లోకి వెళుతున్నారు అన్న కాన్సెప్ట్లో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు నెగిటివ్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. అంటే ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మేనేజ్మెంటు ఓకే, మళ్ళీ ఇక్కడ ఇన్వెస్ట్ చేశారనుకోండి వాళ్ళ కొడుకు కంపెనీలో, ఇక్కడ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో ఇన్వెస్టర్స్ వాళ్ళ స్టేక్ అనేది డైల్యూట్ అయ్యే అవకాశం ఉంది. అందుకని అందరూ కూడా తిరస్కారం చెప్పడంతో మేనేజ్మెంట్ ఏం చేసిందంటే, ఓకే మేము దీన్ని రివ్యూ చేస్తున్నాం, ప్రీవియస్గా ఏదైతే పాలసీస్ ఉన్నాయో ఆ పాలసీని కంటిన్యూ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మ్యాప్ మై ఇండియా షేర్స్ ఈరోజు 16% అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అయినాయి. ఇక ఈరోజు చూసుకున్నట్టు ఫ్రెండ్స్, మనకి FMCG కంపెనీస్ సిగ్నిఫికెంట్గా పడిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇక్కడ గోద్రేజ్ కన్స్యూమర్ వీళ్ళు ఏం చేశారంటే గైడెన్స్ ఇచ్చారనమాట. అంటే ఇంకా స్లో డౌన్ ఉండదు కొన్ని మంత్స్ దాకా, అంత స్ట్రాంగ్ డిమాండ్ అయితే లేదు, అండ్ నాన్ ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ యొక్క ఫుట్ ప్రింట్ అనేది మార్కెట్లో కనిపిస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా బ్రాండ్స్ అనమాట. ఇలా బ్రాండ్స్ కాకుండా చిన్న చిన్న కంపెనీస్ అనమాట. అవి కంపెనీస్ అనకూడదు, ఇండివిజువల్ ప్లేయర్స్ కూడా మార్కెట్లో ఉన్నారు. అండ్ ప్రస్తుతం అయితే స్లో డౌన్ ఉందని చెప్పేసి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క గైడెన్స్ అనేది రావడం జరిగిందో ఈ యొక్క స్టాక్స్లో హెవీగా డంపింగ్ అనేది జరగడం జరిగింది. ఇక ఫ్రెండ్స్, ఇక్కడ శామిల్ అనే షేర్ అనేది కోటాక్ ఇన్స్టిట్యూషన్ ఏం చేసిందంటే రెడ్యూస్, అంటే దాంట్లో స్టేక్ అనేది ఉందనుకోండి మనకి, దాన్ని రెడ్యూస్ చేయండి అని చెప్పడం అనేది జరిగిందనమాట. ఇండైరెక్ట్గా ఒక రకంగా దాన్ని డౌన్ గ్రేడ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అందువల్ల స్టాక్ అనేది 2% డ్రాప్ అయింది. ఇక ఫ్రెండ్స్, ఇక్కడ హుండాయ్ మోటార్స్ ఏం చేసిందంటే EV ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ర్యాంపప్ చేస్తుంది. 600 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ని 7 yearsలో వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారనమాట. ఓకే, ఎనీహౌ మనం పాజిటివ్గా అయితే ఆ యొక్క అవుట్లుక్ అనేది తీసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే బంగ్లాదేశ్లో జియోపొలిటికల్ అన్సర్టనిటీస్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్, అక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా అక్కడ నుంచి వాళ్ళ టెక్స్టైల్స్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అక్కడ లేబర్ కాస్ట్ చాలా తక్కువ, అండ్ కాటన్ కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువగా అవైలబుల్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఏంటంటే బెక్సిమ్ కో అనే కంపెనీ ఏం చేస్తుందంటే, ఒక గ్రూపు వాళ్ళ కింద చాలా ఇవి ఉన్నాయి అన్నమాట, టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. వాటిలో 32 ఫర్మ్స్ని సెల్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. సో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అనేది డిపెండ్ అయ్యి ఉన్నాయి చాలా వాటికి. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆల్టర్నేటివ్గా ఇండియా వైపు అనేది వాళ్ళు చూస్తూ ఉన్నారనమాట. అందుకని ఈరోజు మనం చూసుకున్నట్టయితే గోకాల్దాస్, వెల్స్పన్ ఈరోజు సిగ్నిఫికెంట్గా 14% అనేది ఇంక్రీజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక లాయిడ్ మెటల్స్ అనే స్టాక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇన్క్రెడ్ అనే సంస్థ ఏం చేసిందంటే ఇక్కడ నుంచి కూడా ఈ స్టాక్ ఇంకా 40% పైకి వెళ్ళే స్కోప్ ఉంది అని చెప్పేసి యాడ్ చేసుకోవడం, అంటే ఇంకా ఉందనుకోండి మీ దగ్గర పోర్ట్ఫోలియో, ఇంకొన్ని షేర్స్ యాడ్ చేసుకోవచ్చు, అట్లా అర్థం చేసుకోవచ్చు. ఆ యొక్క యాడ్ కాల్ అనేది జనరేట్ చేసింది, దానివల్ల స్టాక్ అనేది సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ పేటీఎం షేర్స్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది. పేటీఎం మనకి ఒక ఆపర్చునిటీ ఇచ్చింది, కానీ ఆ టైంలో కొద్దిగా
వెనక ముందు ఆలోచించడం అనేది జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే లాస్ట్ 3 మంత్స్లోనే 3 టైమ్స్, ఆల్మోస్ట్ 2.5 టైమ్స్ 3 టైమ్స్ అనేది ఇంక్రీజ్ అయింది. అయితే ఫ్రెండ్స్, జపాన్కి సంబంధించిన పేపే అనే దాంట్లో వీళ్ళ స్టేక్ అనేది సెల్ చేస్తున్నారన్నమాట, 7.2% స్టేక్ అనేది. సో దాని వర్త్ ఏంటంటే 2,364 కోట్లు. అందుకని ఈ స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మిస్తాన్ ఫుడ్స్ లోవర్ సర్క్యూట్లో ఓపెన్ అయింది. ఎందుకంటే సెబీ అనేది 100 crores మిస్ అవుతుంది, ప్రపోర్షనేట్గా వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఉన్నాయి. అందుకు షో కాజ్ నోటీస్ అనేది అడగడం జరిగింది. ఐ థింక్ నిన్న కూడా ఇది న్యూస్లో రావడం జరిగింది. ఎనీహౌ ప్రస్తుతం ఏంటంటే దీని మీద కొద్దిగా సెబీ అనేది వివరాలు అనేది లాగుతూ ఉంది. అందుకని స్టాక్ అనేది ప్రస్తుతం నెగిటివ్గా రియాక్ట్ అయింది. సో ఇక ఫ్రెండ్స్, ఇక్కడ ఐటీఐ అనే స్టాకు ఈరోజు 13% అనేది పెరగడం అనేది జరిగింది. కోర్స్ ఈ స్టాక్ ఏంటంటే ఒకనొక టైంలో ఎలక్ట్రానిక్స్ అవి ఉన్నాయన్నమాట, ల్యాప్టాప్స్ కూడా తయారు చేసాం మేమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎనీహౌ వీళ్ళకి భారత్ నెట్ నుంచి కూడా ఆర్డర్స్ అనేది రావడం జరిగింది. వీళ్ళు బిడ్డింగ్ వేస్తూ ఉంటారన్నమాట, ఇంటర్నెట్ టెలికామ్ ఉంది కదా దానికి. ఓకే, సో ఎనీహౌ ఈ స్టాక్ అయితే ప్రస్తుతం ఆర్డర్స్ లోయెస్ట్ బిడ్డర్గా ఉంది. అందుకని ఈ స్టాక్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది. ఇక ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అన్సర్టనిటీ అనేది జరిగింది, ఏది బయోసెక్యూర్ దాంట్లో. అయితే ఇండియా యొక్క స్టాక్స్ అనేది నెగిటివ్గా రియాక్ట్ అయినాయి. యాక్చువల్గా ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ యూఎస్ ఏం చేసిందంటే బయోసెక్యూర్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. దీంట్లో ఏంటంటే చైనా మీద డిపెండెన్సీ తగ్గించాలి, దాని మీద స్ట్రిక్ట్గా ఉండాలని చెప్పేసి ఒక యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. అయితే దాని మీద సాఫ్ట్గా వీళ్ళు ఉన్నారన్నమాట ప్రస్తుతం. ఒకప్పుడు స్ట్రిక్ట్గా ఉండాలి అని చెప్పేసి అనుకున్నారు ఆ యాక్ట్ ప్రకారం, బట్ అంటే కొద్దిగా దాన్ని సడలిస్తున్నాం అని చెప్పేసి అట్లా చెప్పడం అనేది జరిగింది. అందువల్ల ఏంటంటే ఇండియా ఓరియంటెడ్గా ఏవైతే ఉన్నాయో స్టాక్స్, దివీస్ ల్యాబ్స్ కావచ్చు, న్యూల్యాండ్ ల్యాబ్స్, పిరమాల్ ఫార్మా, ఇవి నెగిటివ్గా రియాక్ట్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఐపీఓస్ విషయానికి వస్తే ఎమరాల్డ్ టైల్ మ్యానుఫ్యాక్చరర్స్ లిమిటెడ్ ఐపీఓకి రావడం జరిగింది. 5వ తారీఖు వచ్చింది, 9వ తారీఖు క్లోజ్ అయింది, అంటే ఈరోజు. ఇది చూడండి, 475 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఎస్ఎంఈ కేటగిరీ. ఇక సెకండ్ ఐపీఓ వచ్చేసరికి ధనలక్ష్మి క్రాప్ సైన్సెస్. ఇది 9వ తారీఖు, అంటే ఈరోజు ఓపెన్ అయింది. 11th మనకి క్లోజ్ అవుతుంది. సబ్స్క్రిప్షన్ వచ్చేసరికి 12 టైమ్స్ ఆల్రెడీ జరిగిపోయింది ఒక్క రోజులోనే. అయితే ఫ్రెండ్స్, ఇది ఎస్ఎంఈ కేటగిరీ. దీనికి మనం అప్లై చేసుకోవాలంటే 1,04,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక జంగిల్ క్యాంప్స్ ఇండియా లిమిటెడ్ అనేది ఐపీఓకి 10వ తారీఖు వస్తుంది. సో ఇది కూడా ఎస్ఎంఈ కేటగిరీ. దాని తర్వాత టాస్ ద కాయిన్ లిమిటెడ్ అనేది కూడా ఐపీఓకి రావడం జరుగుతుంది 10వ తారీఖు. ఇది కూడా ఎస్ఎంఈ కేటగిరీ. సో ఉన్న ఎస్ఎంఈ కేటగిరీలో ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది మనకైతే క్లియర్గా కనిపిస్తూ ఉంది. మెయిన్ బోర్డు ఐపీఓస్ అయితే ప్రస్తుతానికి ఏం కనిపించట్లేదు ఫ్రెండ్స్. సో ఇక పోతే ఫ్రెండ్స్, మనకి సెక్టార్ పర్ఫార్మెన్స్ అనేది చూసుకున్నట్లయితే మెటల్స్, నిఫ్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, కన్స్ట్రక్షన్, ఐటీ అనేది కొద్దిగా గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. బట్ కన్స్యూమర్ గూడ్స్, మీడియా ఎంటర్టైన్మెంట్, కన్సంప్షన్, ఆటోమొబైల్, ఆయిల్ అండ్ గ్యాస్ అయితే సిగ్నిఫికెంట్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళటం అనేది జరిగింది. ఇక మనకి ఇండెక్స్ పెరగడానికి, అంటే నిఫ్టీ పెరగడానికి హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఎల్ఎన్టీ, విప్రో, టాటా స్టీలు, కోటాక్ బ్యాంక్ అనేది ట్రై చేసినాయి అనమాట పైకి తీసుకెళ్ళడానికి. డ్రాగ్ చేసిన వాటిలో రిలయన్స్ అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టార్ నుంచి హిందుస్థాన్ యూనిలీవరు, ఐటీసీ, యాక్సిస్ బ్యాంకు, టాటా మోటార్స్, ఐసిఐసి బ్యాంక్ అనేది డ్రాగ్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక కొన్ని స్టాక్స్లు అయితే సిగ్నిఫికెంట్గా డెలివరీకి తీసుకుంటున్నారు. సుందరం ఫైనాన్స్ అండ్ పీటీసీఐఎల్, ఎండ్యూరెన్స్, గో కలర్స్, 5 స్టార్. సో ఫ్రెండ్స్, ప్రాబ్లీ వీటిలో ఏంటంటే మనం లాంగ్ టర్మ్ ఏదన్నా పొజిషన్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు కూడాను, ఒకవేళ టెక్నికల్గా మనకి సపోర్ట్ చేస్తే. ఎందుకంటే హైయెస్ట్ డెలివరీ పర్సంటేజ్ అనేది దీంట్లో కనిపిస్తుంది కాబట్టి. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ టోటల్గా ఎలా ఉందనేది చూద్దాం. దాన్ని బట్టి మనకి ప్లేయర్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది ఒక ఐడియా రావడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం తీసుకున్నట్లయితే ప్రస్తుతానికి పుట్ కాల్ రేషియో అనేది 0.75 అనేది ఉంది. అంటే ఇక్కడ కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారా, పుట్స్ అంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు. 1 కంటే కింద ఉందంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు. సో దాని అర్థం ఏంటంటే మార్కెట్ని ప్రస్తుతం బేరిష్ వ్యూలో చూస్తూ ఉన్నారు అని అర్థం చేసుకోవచ్చు. ఇది షార్ట్ టర్మ్ కోసం అనుకోవచ్చు అట్లీస్ట్. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ సిచ్యువేషన్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అండ్ పుట్ కాల్ రేషియో అయితే 0.98 ఉంది. ఒక రకంగా ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉంది, బట్ స్టిల్ స్లైట్ బేరిష్ సెంటిమెంట్ అనేది బ్యాంక్ నిఫ్టీలో అయితే కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, యాజ్ కంపేర్ టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా పర్లేదు అనమాట, బుల్లిష్ సెంటిమెంటే ఉంది, అంత నెగిటివ్గా ఏం లేదు. బట్ ఐ థింక్ నిఫ్టీని ఏంటంటే ఎఫ్ఎంసీజీ సెక్టర్ వెయిటేజ్ ఎక్కువగా ఉంది కాబట్టి దాని మీద కొద్దిగా గోద్రేజ్ కన్జ్యూమర్స్ ఇంకా ఫ్యూ మంత్స్ స్లో డౌన్ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకని నిఫ్టీ అనేది కొద్దిగా బేరిష్గా కనిపిస్తూ ఉంది. ఇక ఇండియా విక్స్ అయితే ప్రస్తుతానికి 0.23% నెగిటివ్గా ఉంది, బట్ స్టిల్ అది కామన్ అనమాట.
మనం ఒక ఫ్లాట్గా ఉంది, లేకపోతే వోల్టాలిటీ ఇండియా మార్కెట్లో తగ్గింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం తీసుకున్నట్లయితే ప్రస్తుతానికి మనకి స్లైట్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. డాలర్ ఇండెక్స్ కొద్దిగా ప్రెషర్లో ఉంది. అది ఫ్రెండ్స్ ఇక్కడ నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్లయితే చూడండి, ప్రీవియస్గా ఒక హై అయితే క్రియేట్ అయింది 24,860 దగ్గర. దాని తర్వాత 2 క్యాండిల్స్ వచ్చినాయి, కానీ స్మాల్ డోజీస్ ఫార్మేషన్ అనేది జరుగుతున్నాయి అన్నమాట. సో టెక్నికల్గా ఏంటంటే మనకి ఇండెసిషన్లో ఉందని చెప్పేసి అర్థమవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే ప్రస్తుతానికి 78.6 లెవెల్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ 53,900 దాకా పైకి వెళ్ళింది. బట్ ఎప్పుడైతే పైకి వెళుతుందో ఇమీడియట్గా సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అవుతూ ఉన్నారు. సో ప్రాబ్లం ఏంటంటే మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ బయర్స్ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. అంటే వెరీ షార్ట్ టర్మ్లో కొద్దిగా బేరిష్గా కనిపిస్తుంది. ఇక మ్యాక్స్ పెయిన్ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి 24,650 అనేది కనిపిస్తుంది. స్లైట్గా బేరిష్ సైడ్ షిఫ్ట్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఓవరాల్గా మార్కెట్ హెల్త్ ఎలా ఉంది అనేది తీసుకుంటే ఎక్స్ట్రీమ్ గ్రీడ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ లాంగ్ పొజిషన్స్ ఫ్రెష్గా తీసుకునేటప్పుడు కొద్దిగా ఆచితూచి వ్యవహరించాలి అనేది ఈ యొక్క ఎక్స్ట్రీమ్ గ్రీడ్ అనమాట. సో ఓవరాల్ కాంటెక్స్ట్ అనేది మనం తీసుకున్నట్టయితే ఇంతకుముందు ప్రీవియస్గా మనకి ఎఫ్ఐఎస్ వెళ్ళిపోతున్నారు, అండ్ యుఎస్ ఎకనామీ స్ట్రాంగ్గా ఉంది, అండ్ చైనా స్టిమ్యులేషన్ స్టార్ట్ అయింది. ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది హయ్యర్ వాల్యుయేషన్స్తో ట్రేడ్ అవుతున్నాయి. అయినప్పటికీ కూడా మార్కెట్లో ఎంతో కొంత రికవరీ అయితే జరిగింది. బట్ ఫ్రెండ్స్, ఆర్బీఐ ఈవెంట్ తర్వాత మళ్ళీ ఎఫ్ఐఎస్ అయితే అవుట్ఫ్లో అనేది కనిపిస్తుంది. సో ప్రాబబ్లీ ఈరోజు 2 రోజులు మనం చూసామంటే వాళ్ళ యొక్క ట్రెండ్ అనేది మనకు తెలిసిపోతుంది. ప్రాబబ్లీ డౌన్ ట్రెండే ఉండవచ్చు అనమాట. అంటే వాళ్ళు ఇండియా నుంచి ఎగ్జిట్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది బిగ్గర్ పిక్చర్లో. అదే కనుక కంటిన్యూ అయితే మన ఇండియన్ మార్కెట్ కూడా ఏంటంటే ఒక లెవెల్లో స్ట్రగుల్ అవుతుంది పైకి వెళ్ళడానికి. మళ్ళీ ప్రాబబిలిటీ ఉంటుంది కరెక్షన్ అనేది తీసుకోవడానికి ఇన్ బిగ్గర్ పిక్చర్లో. ఎనీహౌ ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర డౌన్ సైడ్ కొద్దిగా సపోర్ట్ అయితే ఉండే అవకాశం ఉంది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ యొక్క పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ గురించి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.